నమస్తే, నేను మీ తేజ. ఇరాన్ హార్మూజ్ జలసంధి దగ్గర ఒక తీవ్రమైన ఉద్రిక్త ఏర్పడింది. యుఎస్ కి సంబంధించిన 2 షిప్స్ ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వాటిపైన ఇరాన్ కి సంబంధించిన ఐఆర్జేసీ అటాక్ చేస్తుంది. ఇటువంటి వార్తలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఒక పక్క శాంతి చర్చలు జరుగుతున్నాయి, కానీ ఇంకొక పక్క యుఎస్ 2 యుద్ధ నౌకలను తీసుకొచ్చి హార్మూజ్ దగ్గర నిలిపివేసింది. సో దీంతో ఐఆర్జేసీ అటాక్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. క్లియర్ గా తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ నాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయి, ఇంకో పక్క షిప్స్ ని కూడా తీసుకొచ్చి పెట్టారు. వాటిపైన అటాక్ జరుగుతుంది, తీవ్రమైన ఉద్రిక్తత ఉంది ఇప్పుడు హార్మూజ్ దగ్గర అంటూ చెప్తారు. అసలు ఏం జరుగుతుంది సార్ అక్కడ? ఈ చర్చలకు ముందే ఇరాన్ కొన్ని కండిషన్లు పెట్టింది, అమెరికా కూడా కొన్ని కండిషన్లు పెట్టింది. అంటే ప్రీ డిస్కషన్స్ అన్నమాట, చర్చలకు ముందుగా. సో అది ఇరాన్ పెట్టిందేమో ప్రధానంగా 2 కండిషన్లు. ఒకటేమో లెబనాన్ని కూడా సీజ్ ఫైర్లోకి తీసుకురావాలి, ఎందుకంటే లెబనాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసి ఒక 10 నిమిషాల్లో 100 బాంబులు వేసింది జనావాసాల మీద. దాంట్లో 357 మంది నిన్నటికి లెక్క, 353 మంది చనిపోయినారు, 1000 మంది పైగా గాయపడ్డారు. సో అందుకని లెబనాన్ కూడా సీజ్ ఫైర్లోకి తీసుకురావాలని చెప్పింది ఒకటి కండిషన్. కండిషన్ నెంబర్ 2, ఇరాన్ ఆస్తులు దాదాపు 120 బిలియన్ విలువ చేసే ఆస్తుల్ని వివిధ దేశాల్లో ఫ్రీజ్ చేసేసింది. అంటే బ్యాంకుల్లో కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, అవన్నీ అమ్మకాలు కొనుగోలు లేకుండా వాటిని ఫ్రీజ్ చేసింది అమెరికా. ఎందుకంటే ఇరాన్ మీద ఆంక్షలు పెట్టింది కాబట్టి ఇరాన్ ఆస్తులు కూడా ఫ్రిడ్జ్లో ఉండిపోయినాయి. ఇప్పుడు అదంతా ఇరాన్కి అవసరం, ఎందుకంటే ఇరాన్లో చాలా తీవ్ర విధ్వంసం జరిగింది. అదంతా మళ్ళీ పునర్నిర్మాణానికి మినిమం 5 ఏళ్ళు పడుతుందని చెప్తున్నారు. దానికి పెద్ద ఎత్తున డబ్బులు కావాలి ఇరాన్కి, కాబట్టి మా ఆస్తులు మాకు ఇవ్వండి అనేది ఇరాన్ అడుగుతుంది. అది ఈ 2 కండిషన్లకి అమెరికా ఒప్పుకోలేదు. కానీ లెబనాన్ మీద దాడులు ఆపమని మాత్రం ఇజ్రాయెల్కి అమెరికా చెప్పింది, లెబనాన్ కూడా ఆపింది. కాకపోతే లెబనాన్లో నగరాల మీద ఆపింది, జనావాసాల మీద ఆపింది. కానీ హెజ్బుల్లా ఉన్న ఏరియాల్లో మాత్రం నిన్న కూడా అటాక్ చేసింది ఇజ్రాయెల్, చేస్తూనే ఉంది. మాకు హెజ్బుల్లాకి మాకు సీజ్ ఫైర్ లేదు, లెబనాన్కి మాకు మాత్రమే చర్చలు జరుగుతాయి. ఎందుకంటే లెబనాన్ ప్రధానమంత్రి కూడా అప్పీల్ చేశాడు, మీరు హిజ్బుల్లాలు వేరు, లెబనాన్ వేరు, అది మనకు అర్థం కావాలి. లెబనాన్ అనేది ఒక దేశం, హిజ్బుల్లా అనేది ఒక మిలిటెంట్ గ్రూప్, అక్కడ ఆర్మీ గ్రూపు. సో మీరు మా ప్రజల మీద వేయకండి అనేది లెబనాన్ ప్రధానమంత్రి చెప్పినప్పుడు దానికి చర్చలు ఒప్పుకున్నారు. ఆల్రెడీ లెబనాన్ అంబాసిడర్, ఇజ్రాయెల్ అంబాసిడర్లు ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకున్నారు అమెరికాలో. సో మరోవైపు నెతన్యాహు కూడా లెబనాన్తో చర్చలకు మేము రెడీ అనేది చెప్తున్నాడు. కాబట్టి ఇరాన్ చెప్పిన దాంట్లో కొద్దిగా ఒక కండిషన్లో సగం ఒప్పుకున్నట్టుగా లెక్క. ఈ ఫ్రీజ్ అయిన ఆస్తుల్ని విడుదల చేయడానికి అమెరికా ఒప్పుకుందా లేదనేది ఇప్పటివరకు బయట వార్త అయితే క్లియర్గా లేదు. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా చర్చలకు వెళ్ళింది. మీనాబ్ 168 అనే పేరు పెట్టుకొని విమానాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ లోపల కూడా చనిపోయిన ఫస్ట్ డే అటాక్ చేశారు కదా మీనాబ్ అమ్మాయిల చిన్నపిల్లల స్కూల్ మీద, ఆ పిల్లల ఫోటోలు పెట్టి వాళ్ళ రక్తంతో తడిసిన స్కూల్ బ్యాగులు అవన్నీ పెట్టి ఒక ప్రపంచానికి ఒక సందేశం ఇస్తున్నట్టుగా, అంటే మేము గాయపడి ఉన్నాము, మేము దుఃఖంలో ఉన్నాము, మా పిల్లల్ని మేము కోల్పోయినాము, ఇలాంటి కండిషన్లో మేము చర్చలకు వెళ్తున్నాము అన్న ఒక సందేశాన్ని ఇస్తున్నట్టుగా వాళ్ళు చేసుకుని వెళ్ళారు. మన వైపు ట్రంప్ వాళ్ళేమో జేడీ వ్యాన్స్, ఎందుకంటే జేడీ వ్యాన్స్ని కోరుకున్నది కూడా ఇరానే. జేడీ వ్యాన్స్ని పంపాలని ట్రంప్కి లేదు. మామూలుగా అయితే ఇలాంటి చర్చలు జరిగేటప్పుడు స్పెషల్ ఎన్వాయిస్ ఉంటారు, వాళ్ళే వెళ్తారు. ఆల్రెడీ ఇరాన్తో చర్చలకు ఎప్పటి నుంచో స్టీవ్ విట్కాఫ్ అండ్ జేరెడ్ డైమండ్, ట్రంప్ అల్లుడు, వీళ్ళిద్దరే వెళ్తున్నారు. కాకపోతే ఏమన్నా అంటే ఫారిన్ అఫైర్స్కి సంబంధించిన మార్క్స్ రూబియో, ఆయన ఫారిన్ మినిస్టర్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు వాళ్ళు, కానీ మన భాషలో ఫారిన్ మినిస్టర్, ఆయన రావాలి మామూలుగా అయితే. కానీ ఇరాన్ ఏంటంటే ఈ స్టీవ్ విట్కాఫ్ తర్వాత జేరెడ్ కుష్నర్ వీళ్ళిద్దరు కూడా ఇజ్రాయేలీ మనుషులు. సో వాళ్ళకి ఇజ్రాయెల్కి అనుగుణంగానే మాట్లాడతారు, మాకు వీళ్ళ మీద నమ్మకం లేదు, ఆల్రెడీ పలు దఫాలు మేము వీళ్ళతో చర్చలు చేశామని ఇరాన్ రిజెక్ట్ చేసింది. కానీ దాని బదులుగా జేడీ వ్యాన్స్ అయితే మాకు ఓకే అని చెప్పింది. సో కానీ అమెరికా ఇరాన్ రిజెక్ట్ చేసిన వాళ్ళని కూడా మళ్ళీ పంపించింది, జేడీ వ్యాన్స్ని కూడా పంపించింది. కానీ జేడీ వ్యాన్స్ కూడా ఏమీ డిఫరెంట్గా లేడు.
జేడి వ్యాన్స్ కూడా అమెరికా ప్రయోజనాల కోసమే ఉంటాడు కదా. అంటే జేడి వ్యాన్స్ కి మొదటి నుంచి కూడా యుద్ధం ఇష్టం అది లేదు. ఒక డ్రామా అంటారు. ఎందుకంటే మామూలుగానే డ్రామా ఎలాగ ఉంటదంటే, నేను చాలా సార్లు ట్రెంచ్ మెథడ్ చెప్తుంటా ఏనుగులది. ఏనుగును పట్టుకోవడానికి అడవిలో పెద్ద గొంతు తవ్వుతారు, ఏనుగుల్ని తరుముతారు, ఒక ఏనుగు పడుతుంది. పడినాక ఒకడొచ్చి అంకుశంతో పొడుస్తాడు. పొడిచినప్పుడు అది వాడిని ఎనిమిగా ట్రీట్ చేస్తుంది. ఇంకొకడొచ్చి చెరుకు అవన్నీ పెడతాడు, దానికి మేత పెడతాడు. వీడిని ఫ్రెండ్గా ట్రీట్ చేస్తుంది ఏనుగు. కానీ వీళ్ళిద్దరూ ఒకటే కదా, వీళ్ళిద్దరూ ఒకే బ్యాచ్, వీళ్ళిద్దరికీ ఏనుగుని పట్టుకొని టేమ్ చేయాలనే కోరిక. కానీ ఏనుగేమి ఒకడిని నమ్ముతుంది, ఒకడిని ఎనిమిగా భావిస్తుంది. అలాగా అమెరికా లాంటి దేశాలు కూడా ఏం చేస్తాయంటే, ఒకడేమో సాఫ్ట్గా ఉన్నట్టు, ఇది అందరూ చేసే పని. పోలీస్ స్టేషన్లో కూడా ఒకడు మనల్ని కొడుతుంటాడు, ఇంకొకడు వచ్చి మనకి టీ తెప్పించి అది ఇది చేసి, ఎందుకు సార్ ఇవన్నీ, కొద్దిగా చూడండి వాడు దుర్మార్గుడు వాడు, అది ఇదని మనకి చెప్తుంటాడు. సో ఇది అందరూ చేసే టెక్నిక్ అనమాట. అలాగా జేడీ వ్యాన్స్ ఏమో యుద్ధం వద్దంటున్నట్టు, ఇవన్నీ డ్రామాలు అనేది, ఇవన్నీ బాగా తెలిసిన మేధావులు చాలామంది చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. జేడీ వ్యాన్స్కి అంత సీన్ లేదు. జేడీ వ్యాన్స్ కూడా ట్రంప్ లాగే బెదిరిస్తున్నాడు కదా. నిన్న కూడా చూసాం జేడీ వ్యాన్స్ బెదిరిస్తున్నాడు. అంటే మేము చెప్పిన దానికి మీరు ఒప్పుకోకపోతే మీకే నష్టం, డెట్రిమెంటల్ టు ఇరాన్ అన్నాడు నిన్న కూడా. సో మేము మ్యాక్సిమం అండ్ బెస్ట్ డీల్ ఇచ్చాము, ఇది ఫైనల్ డీల్ కూడా, బెస్ట్ అండ్ ఫైనల్ డీల్ ఇచ్చాము, అది ఇరాన్ ఒప్పుకోకపోతే ఇరాన్కే నష్టం, మాకు కాదని చెప్పి పోయాడు నిన్న కూడా. అతనేమి రెండోది ఏంది, ట్రంప్కి 12 సార్లు 21 గంటల్లో చర్చలు జరిగాయి. 5 దఫాలుగా జరిగితే ఒక డజన్ టైమ్స్ ట్రంప్తో నేను ఫోన్లో మాట్లాడానని చెప్తున్నాడు. మరి డజన్ టైమ్స్ మాట్లాడాడంటే అర్థం ఏంటి? ప్రతి కండిషన్ని పదే పదే ట్రంప్తో చర్చించి ట్రంప్ చెప్పినట్టు వింటున్నాడు. చాలామంది అనేది ఏమంటే, అతనికి వెన్నుముక లేదు జేడీ వ్యాన్స్కి, వాడు ఒక సైకోఫాన్సీ అంటారు. అంటే వాడికి చింజక్క బ్యాచ్ అంటాం కదా, మనం తాళాలు కొట్టి పొగడతా ఉంటాడు, అంత తప్ప అతనికి ఏం వెన్నుముక లేదు. ఊరికేదో అట్లాంటి ఒక పుకారు పుట్టించారు తప్ప యుద్ధం వద్దంటున్నాడని, అదేమీ లేదనేది చెప్పారు. ఇరాన్కి కూడా ఏంటంటే వేరే మార్గం లేదు, వాళ్ళు ఎవరు పంపిస్తే వాళ్ళతో చర్చలు జరపాలి, అంతే కదా. ఇరాన్కి కూడా ఏం మార్గం ఉంటుంది. కాబట్టి ఇరాన్ కూడా ఎందుకు ఒప్పుకునిందంటే, చైనా ప్రెజర్ ఒకటి ఉంది, రెండోది వాళ్ళ దేశంలో పెద్ద ఎత్తున నష్టాలు జరుగుతున్నాయి, కాబట్టి ఇరాన్ కూడా ఒప్పుకునింది. ఈ చర్చలు అనేవి ఈ ప్రపంచంలో ఏ మేధావి కూడా, అంటే ఇరాన్ మీద, మిడిల్ ఈస్ట్ మీద ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న అనేక స్ట్రాటజిస్టులు ఇంటర్వ్యూలు నేను చూశాను, ఎవరికి కూడా చర్చలు ముందుకెళ్తాయని నమ్మకం లేదు. కాబట్టి ఇరాన్ కూడా అదే చెప్పింది, మేము గుడ్ విల్ అండ్ నో ట్రస్ట్ అని చెప్పింది. మేము గుడ్ విల్తో వెళ్తున్నాం, కానీ అపనమ్మకంతో వెళ్తున్నాం చర్చలు. కానీ వాళ్ళ గలీబఫ్, వాళ్ళ పార్లమెంట్ స్పీకర్ అనౌన్స్ చేశాడు. కాబట్టి ఇరాన్కి తెలిసి ఇవన్నీ, ఎందుకంటే ఇదేం మనకు కొత్త కావచ్చు కానీ ఇరాన్ కొత్త కాదు, అనేకసార్లు చర్చలకు వెళ్ళింది, చర్చల మధ్యలోనే బాంబులు వేశారు, చర్చలు చేస్తున్న చాలామందిని కూడా చంపేశారు. కాబట్టి ఇరాన్ ఇవన్నీ చూసింది, కాబట్టి ఇరాన్కి కూడా నమ్మకం లేదు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఎవరికి అవసరం యుద్ధం, ఎవరికి అవసరం చర్చలు, ఎవరికి అవసరం, ఇది ఇంపార్టెంట్. ఎప్పుడైనా యుద్ధం ఎవరికి అవసరం, ఇజ్రాయెల్కి యుద్ధం అవసరం, అమెరికాకు కూడా యుద్ధం అవసరం లేదు మామూలుగా అయితే, కానీ ఇజ్రాయెల్ కోసం అమెరికా ఇరుక్కున్న దీంట్లో ఇరాన్కి కూడా యుద్ధం అవసరం లేదు, కానీ నిరంతరం ఇలాగా ఎంతకాలం భరించాలి, కాబట్టి తెగించింది ఇరాన్. అంటే చావరేవో చూసుకుందాం, ప్రతి 6 నెలలకు 1 ఇయర్కి వచ్చి మనల్ని, మన నాయకుల్ని చంపుతున్నారు, మన దేశంలో ప్రజల్ని చంపుతున్నారు, పిల్లల్ని చంపుతున్నారు, సర్వనాశనం చేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మళ్ళీ మనం నిర్మించుకుంటే మళ్ళీ వచ్చి అటాక్ చేస్తారు. దీనివల్ల తాడోపేడో తీసుకుందామని వాళ్ళకి కూడా ఒక ఆయుధం దొరికింది, హార్ముజ్ని, దాన్ని బిగించారు. ఈ నేపథ్యంలో ఏమైందంటే, ఇప్పుడు అమెరికా పెట్టిన కండిషన్లు 2 ఉన్నాయి. ఒకటి, హార్ముజ్ని క్లియర్గా వదిలేయాలి అనేది ఫస్ట్ కండిషను. రెండోది, మీ దగ్గర ఉన్న యురేనియంని నాశనం చేయాలని. యురేనియం మా దగ్గర లేదు అనేది వీళ్ళు చెప్తున్నారు, ఉన్నా కూడా మేము నాశనం చేయము, మాకు కూడా అందరిలో అన్ని దేశాల్లాగే సివిల్ పర్పస్లకి యురేనియం వాడే హక్కు ఉందనేది వీళ్ళు చెప్తున్నారు. ఇక హార్ముజ్ జలసంధి అయితే దాంట్లో మైన్స్ పెట్టేసాం మేము ఇప్పుడు దాన్ని క్లీన్ చేసే పరిస్థితి లేదు, కాబట్టి జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి, అందుకని ఎక్కువ షిప్పులు వెళ్ళే పరిస్థితి లేదని ఇరాన్ చెప్పేసింది. ఇప్పుడు ఆ మైన్స్ని ఇరాన్ క్లీన్ చేసే మెకానిజం మా దగ్గర లేదని చెప్పింది. కాబట్టి అమెరికా ఏం చేసిందంటే, 2 వార్షిప్లని మైన్స్ క్లీనింగ్ కోసం పంపించింది. అందులో ఒకటి వచ్చి యుఎస్ఎస్ ఫ్రాంకీ పీటర్సన్ దాని పేరు, రెండోది యుఎస్ఎస్ మైకల్ మర్ఫీ. ఈ 2 వార్షిప్లను పంపించింది. అమెరికా ఏం అనౌన్స్ చేస్తుందంటే, ఆ 2 వార్షిప్లు కూడా హార్ముజ్ని క్రాస్ చేసి వెళ్ళాయి అనేది అమెరికా ప్రకటించింది.
కానీ ఇరాన్ ఆ రెండింటిగాను వస్తే మేము పేల్చేస్తామని ఇరాన్ ఐఆర్జీసీ ప్రకటించింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ అక్కడ కొన్నిటి మీద బాంబులేసి అవును. వాటిని తగలబెట్టింది. మనకి థాయిలాండ్కి సంబంధించింది కూడా ఉంది. సో అలాగే ఇప్పుడు ఇరాన్ అమెరికా వార్షిప్పుల్ని తగలబెడుతుంది అన్న భయాందోళన అయితే ఉన్నాయి. అది కానీ జరిగితే మళ్ళీ అమెరికా యుద్ధంని కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే చర్చలు ఆల్రెడీ ఫెయిల్ అయినాయి. జేడీ వ్యాన్స్ మేమందరూ వెళ్ళిపోతున్నాం అని చెప్పాడు. మరి ఇరాన్ వాళ్ళు కూడా ప్రకటించినట్టుగా ఇరాన్ స్పోక్స్ పర్సన్ కూడా ప్రకటించినట్టుగా ఇరాన్ పత్రిక టెహ్రాన్ టైమ్స్ అవి రాశాయన్నమాట. ప్రెస్ టీవీ అంటారు. ప్రెస్ టీవీ వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే మేము పెట్టిన కండిషన్లకు వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు పెట్టింది మేము ఒప్పుకోవట్లేదని. అంటే ఇవి బ్రేక్ త్రూ జరగలేదు, బ్రేక్ డౌన్ కూడా జరగలేదు. అంటే ఏదో ఒక కొలిక్ అయితే ఇప్పుడే రాలేదు. అట్లని చర్చలు పర్మనెంట్‌గా ఆపేస్తున్నామని కూడా అనట్లేదు. అంటే పరస్పరం ప్రెజర్ పెట్టుకునే పనిలో ఉన్నారు ఇరాను, అమెరికా. అంటే అమెరికా పెట్టిన డిమాండ్‌లకి ఇరాన్ ఒప్పుకోవట్లేదు, ఇరాన్ పెట్టిన డిమాండ్‌లకి అమెరికా ఒప్పుకోవట్లేదు. అది మనకి ఇప్పటి వరకు 21 గంటల్లో 5 దఫాలుగా జరిగిన చర్చల్లో తేలింది. కాబట్టి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా జేడీ వ్యాన్స్ వెళ్ళిపోతాడు. జేడీ వ్యాన్స్ అయినా ఒకటే, వీళ్ళైనా ఒకటే అనే విషయం ఇప్పుడు ఇరాన్‌కి కూడా అర్థమైంది. ఎవడైనా ఒకటే వీళ్ళు. ఎందుకంటే వెనకాల ఉండేది ట్రంప్ కాబట్టి ఎవడొచ్చినా ఇదే జరుగుతుందనే విషయం ఇరాన్‌కి అర్థమైంది. సో కాబట్టి నెక్స్ట్ టైం జేడీ వ్యాన్స్‌ని వీళ్ళు అడగరు. ఎందుకంటే ఫైనల్ డెసిషన్ ట్రంప్ కదా! ట్రంప్‌తో నిరంతరం టచ్‌లో ఉండే వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి విట్కాఫ్‌తో, జేరెడ్ కుష్నర్‌తోనే వీళ్ళు నెక్స్ట్ చర్చించే అవకాశం ఉంది. ఇంకా సీజ్ ఫైర్‌కి టైం ఉంది. పైగా పాకిస్తాన్ దీంట్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ కూడా అందరిని భంగపడి ఏదో చేయండి సార్ అన్నట్టుగా వాళ్ళు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. మరోపక్క చైనా కూడా శాంతి చర్చలు కంప్లీట్ కావాలని చైనా కూడా కోరుకుంటుంది. కాబట్టి మళ్ళీ యుద్ధం వస్తదా? లేకపోతే ఇప్పుడు ఈ హార్మూజ్‌లో ఈ ఈ షిప్పుల్ని గాని అడ్డుకుంటే మాత్రం ఖచ్చితంగా యుద్ధం వస్తది. కానీ షిప్పుల్ని అడ్డుకోకపోతే ఇరాన్ చేతిలో నుంచి హార్మూజ్ వెళ్ళిపోతుంది. హార్మూజ్ వెళ్ళిపోతే ఇరాన్ ఎవడు మళ్ళీ కేర్ చేయడు. ఇరాన్‌కున్న ఏకైకాదం హార్మూజే. హ్మ్. కాబట్టి ఇక్కడే మొత్తం హార్మూజ్ చుట్టూనే ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి. సో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మళ్ళీ పెరుగుతున్నదని మనం చెప్పొచ్చు. రైట్ సార్. థాంక్ యూ సో మచ్.